హాయ్ పిల్లలు, ఈరోజు మనం చక్కబడిన కొడుకు కథ ఏంటో తెలుసుకుందామా? ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు. అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. చిన్నప్పటి నుంచి అతిగారం చేసి పెంచడం వల్ల వాడు వట్టి పోకిరివాడుగా తయారయ్యాడు. మంచినీళ్ళలా డబ్బును వృధా చేసేవాడు. చదువు అవ్వలేదు, కానీ చెడు తిరుగులు మాత్రం అలవడ్డాయి. బాగా ఆలోచించి రైతు ఒక రోజు తన కొడుకుని దగ్గరికి పిలిచి, బాబు, నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తంతా నీదే అవుతుంది. కానీ ఈ ఆస్తిని నువ్వు నిలబెట్టుకోలేవేమో అని బాధపడుతున్నాను. కాబట్టి నువ్వు కూడా డబ్బు సంపాదించగలవని నిరూపించుకో. వెంటనే ఆస్తంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. సరే, అలాగే చేస్తానన్నాడు కొడుకు. ఆ రోజే పనికి బయలుదేరాడు. చదువు సంధ్యలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు? ఏ పని దొరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు. మొదటి రోజు వాడికి 20 రూపాయలు కూలి వచ్చింది. దాన్ని సంతోషంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు. మర్నాడు కూడా డబ్బుని తీసుకెళ్లి నూతిలోనే వేశాడు. 4 రోజులు అలాగే పడేసిన తర్వాత 5వ రోజున తండ్రి డబ్బుని నూతిలో వేస్తుండడం అడ్డుకుని, అదేంటి నాన్న, నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు అని అడిగాడు కొడుకు. దానికి సంతోషంతో రైతు కొడుకు వీపు చరుస్తూ, ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నీ సంపాదన నీళ్ల పాలవుతోందని బాధపడిపోతున్నావు. నా సంపాదనను నీవు పాడు చేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియదు. చెప్పడానికే అలా చేశాను. డబ్బు సంపాదించడమే కష్టం, ఖర్చు చేయడం బాగా తేలిక. ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అన్నాడు. తన తప్పును తెలుసుకున్నాడు కొడుకు. తన్ని క్షమించవలసిందని తండ్రిని కోరి అప్పటి నుండి దుబారాగా ఖర్చు చేయడం మాని పొదుపరయ్యాడు. ఈ కథలోని నీతేంటి? పొదుపు చేసి ఆనందంగా జీవించు.